నేటి కాలం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామికి అభిషేక సేవలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. విట్ యూనివర్సిటీలోని వి లాంచ్ ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 68 కస్తూరిబాయి విద్యాలయం జూనియర్ కాలేజీకి అదనపు భవనాలు నిర్మాణం శంకుస్థాపన చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఉగ్రవాదుల ఏరివేతలో భారత సైన్యం జోరు, టెర్రరిస్టుల లక్ష్యంగా దాడులు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యకు నిరసనగా శాంతి ర్యాలీ, అధిక సంఖ్యలో పాల్గొన్న క్రిస్టియన్స్. మాజీ మంత్రి జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం, పాల్గొన్న మంత్రి సీతక్క. ఆర్థిక నేరాలకి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు, ప్రధాన నిందితుడితో సహా 9 మంది అరెస్ట్. విశాఖ నగర మేయర్గా పీలా శ్రీనివాసరావు, పెద్ద ఎత్తున హాజరైన కూటమి నేతలు కార్యకర్తలు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం, పవర్ ప్లాంట్ బాయిలర్ నుండి ఆయిల్ లీకేజీతో ఒక్కసారిగా మంటలు. శ్రీకాళహస్తి ఆలయంలో వాయులింగేశ్వరునికి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. वधाय च दूरे वधाय च नमः हन्त्रे च हनीयसे च नमः विद्याय च नमः ईध्र्याय च तप्याय च नमः वात्याय च रेश्म्याय च जय नमो नमः उष्णेशने गिरिचराय कुलिञ्चानां तैनं गोपादृशन्नदृशन्नदहार्यः तैनं स्वाभूतानि च दृष्ट्वा मृडयातनः नमो स्तनीलग्रीवाय विशेर्यशल्यानां मुख शिवान समना भव वेत्स्यन्धनः कमर्द्यनां शल्यवान वृक्षाणामत जय नमो नमः मन्त्रणे वाणिजाय किक्षाणामत जय नमो नमः भवन्तजय वारिवस्कृत योषधीनामत हरिकेशाय पवेतने पुष्पानामत जय नमो नमः भवस्य नमः व्याधनेभ्यः विविध्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यस्त्रगोहतेभ्यश्च वो नमो नमः तेभ्यश्च वो नमः नमः भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च चिदकण्ठाय च नमः कवर्तिने च व्यप्तकेशाय च नमः सहस्राक्षाय च चतुर्धन्वने च नमः गिरिशाय च शिवविष्टाय च नमः मेढश्चराय च यशमते च नमः ह्रस्वाय च वामनाय च नमः बृहते च वरशय्यसे च नमः वृद्धाय च नमः ऊर्म्याय च वस्वन्याय च नमः स्नातस्याय च नमः स्थल्प्याय च यज्ञाय च नमः काप्याय च यह्वरेष्ठाय च नमः हृदयाय च नवेश्याय च नमः पागो सव्याय च रजस्याय च नमः शुष्काय हरिक्याय च नमः लाप्याय च लप्याय च नमः ऊर्व्याय च सौर्म्याय च नमः पर्ण्याय च पर्णसिद्ध्याय च नमः उपगरमाणाय च अभिघ्रते च नमः आख्यते च प्रख्यते च नमः वक्रिकाभ्यः देवानागो हृदयाभ्यः नमः विक्षेणकेभ्यः नमः विजन्मत्केभ्यः मेधस्तरक्षा च नाथ च देव प्रख्यता च न शर्म इच्छित्वपरः हस्तर्ग्रस्य हेतुर्मत्यव्रत्यस्य धर्मधरघाजोः अवस्थरा मगवत्
క్విట్ యూనివర్సిటీలోని వి లాంచ్ ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మాకవరపాలెంలోని కస్తూరిబాయి విద్యాలయంలో జూనియర్ కాలేజీకి 168 లక్షల రూపాయలతో అదనపు భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 50 లక్షల రూపాయలకు ఎలా కట్టబెడతారని, మరి ఇది కుంభకోణం కాదా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగింది అనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి? నాకు అర్థం కాల. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా, లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా, లేదా టీ అయినా వస్తుందా? అసలు 99 పైసలకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నారు. మారేడుపల్లిలోని 2 పడకల గదుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 2 పడక గదుల ఇళ్లలో అక్రమంగా కొంతమంది ఉన్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ జరుపుతున్నారు. 2 పడకల గదుల ఇళ్లలోకి వెళ్లకుండా బారికేడ్లను వేసిన పోలీసులు లోపలికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతించట్లేదు. మారేడుపల్లిలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న 2 పడకల గదుల ఇళ్లను కొంతమంది అక్రమంగా చేసుకుని అందులో నివాసం ఉంటున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పోలీసుల సహాయంతో వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అక్రమంగా ఉండే వారిపై చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ఇల్లీగల్గా అప్రోచ్ చేస్తారని ట్రెస్పాస్ చేస్తున్నారని
సో వాళ్ళు వచ్చి దానికి ఎవిక్షన్ చేయాలని మాకు లెటర్ ఇచ్చారు. అకార్డింగ్లీ మేము కూడా వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చాము. దాంట్లో మార్నింగ్లో స్టార్ట్ చేస్తాము. ఇప్పటికి కంప్లీటెడ్. సో వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం రెవెన్యూ వాళ్ళు హౌసెస్ అన్ని సీల్ చేస్తాం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ వాళ్ళు ఉన్న మా రిక్వైర్మెంట్ మెయిన్లీ మాకు అసిస్టెన్స్గా వేరే కొన్ని 2-3 డిపార్ట్మెంట్స్ లైక్ మెడికల్ వాళ్ళని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అసిస్టెన్స్ అడిగాము. సో యాజ్ పర్ ప్రొసీజర్ ఉంది. ఎవ్రీ టైం ఇట్లాంటివి చేసినప్పుడు యాజ్ పర్ ప్రొసీజర్ ఉంది. మా నార్త్ జోన్ పోలీస్తో పాటు ఇక్కడ కమిషనరేట్ నుంచి కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ అడిగాము. ఏమైనా భద్రతా చర్యలు ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది కదా, తాళాలు రెవెన్యూ వాళ్ళు ఇచ్చారండి, కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా మళ్ళీ ఏదైనా జరగకుండా ఇక్కడ రెవెన్యూ వాళ్ళే మాకు కంప్లైంట్ ఫర్దర్ వాళ్ళు ఇచ్చిందానికి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. ఇంకా ఫర్దర్ ఇప్పుడు మనం ఇంకేమైనా ఎంక్రోచ్మెంట్ అయినా వాళ్ళు సీల్ చేస్తారు. మళ్ళీ హౌసెస్ అన్ని సీల్ చేస్తారు. ఆ సీల్ మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఫర్దర్ వాళ్ళ కంప్లైంట్ మీద ఎంతమంది పైన ఎఫ్ఐఆర్ అయింది? ఎంతమంది పైన రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఓల్డ్ మారేడ్పల్లి 2 BHKలో 49 ఇల్లు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారని చెప్పి హౌసింగ్ అండ్ రెవెన్యూ వాళ్ళ కంప్లైంట్ తోటి ఈ ఓల్డ్ మారేడ్పల్లి 2 BHKకి రావడం జరిగింది. ఇందులో వీళ్ళు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి యాక్చువల్లీ ఇక్కడ నుంచి తీసేసి ఇళ్ళే ఇంకా మనకి ఇక్కడ మొత్తం 468 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 273 ఆల్రెడీ పట్టాలు ఇచ్చి ఉన్నాము. ఇంకొక 195 ఇవ్వాల్సిన వాటిల్లో ఎవరైతే కొంత ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు ఇన్ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు దాంట్లో ఇల్లీగల్గా ఆక్యుపై చేశారని కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు పోలీస్ వారి ఆధ్వర్యంలో రెవెన్యూ టీమ్స్ 4 తహసీల్దార్లు, నేను ఆర్డీఓ సాయిరామ్ సికింద్రాబాద్ ఇక్కడ వీళ్ళందరినీ ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్న వాళ్ళని ఖాళీ చేయడం జరిగింది. అందులో 16 మంది ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు, మిగతా ఎవరైతే డబుల్ లాక్ అంటే గవర్నమెంట్ వేసిన లాక్ మీద ఆల్రెడీ ఇంకో లాక్ వేసుకుని ఉన్నారో ఆ లాక్స్ అన్ని రిమూవ్ చేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున సీల్ చేసి లాక్ వేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే జెన్యూన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా ఎంక్వైరీస్ చేసి బ్యాలెన్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి పూర్తి 195 ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేయడానికి మాకు పైనుంచి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి అంతే తొందరగా కంప్లీట్ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 2 BHK ఇచ్చి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్ సార్ దీంట్లో మల్టిపుల్ క్లెయిమ్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఏరియాని బట్టి ఎక్కువ ఇళ్ళు కావాలని ఇలా మల్టిపుల్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయని తక్కువ ఉన్నాయని. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సింగిల్ హౌస్ అంటే తీసేసిన ఇంటికి సింగిల్ హౌస్ చొప్పున 273 హౌసెస్ ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ క్లెయిమ్స్ ఏ ఉన్నాయో అవి ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసి 15 డేస్లో కంప్లీట్ చేసి 16 హౌసెస్ ఆక్యుపేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళ లాక్ వేసుకుని మా లాక్ మీద వాళ్ళ లాక్ వేసుకున్న వాళ్ళు కూడా రిమూవ్ చేసి గవర్నమెంట్ తరఫున లాక్ ఎస్ ఉన్నవాళ్ళు ఉన్నారు, రిమూవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇల్లీగల్గా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి 15 డేస్. ఇంతకుముందు అధికారులు శాంక్షన్ చేసిన సెకండ్ లిస్ట్ ఇచ్చారు. సెకండ్ లిస్ట్ కేవలం ప్రపోజల్ మాత్రమే వచ్చింది, ఫైనల్ కాలేదు. అది కూడా కంప్లీట్ చేసేసి 15 డేస్లో ఫస్ట్ 250 ఇచ్చారు, తర్వాత 273 250 మొత్తం కంప్లీట్ అయింది చెప్పి. సో 15 డేస్లో ప్రాసెస్ కంప్లీట్. ఎంక్వైరీ కాదు సార్, 15 డేస్లో ఎంక్వైరీ కంప్లీట్ చేసి పహల్గాంలోని బసరన్ లోయలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది. ఈ క్రమంలోనే భారత సైన్యం ఆ ముష్కరుల ఇళ్లను పేల్చేస్తోంది. ఇప్పటికే 2 ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం కాగా మరో టెర్రరిస్ట్ ఇంటిని సైన్యం బాంబులతో పేల్చేసింది. ఆ దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అనంతనాగ్ జిల్లా అధికారులతోటి సమన్వయంతో కుప్వారాలో ఉన్నటువంటి ఫరూక్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇంటిని గుర్తించిన సైన్యం దాన్ని నేలమట్టం చేసింది. పహల్గాం ఘటన తర్వాత ఇండియన్ ఆర్మీ ఇప్పటి వరకు 6 ఇళ్లను కూల్చేసింది. పాకిస్తాన్ తల దాచుకున్న ఫరూక్ ఇంటితో పాటు ఉగ్రదాడిలో పాల్గొన్న మిగతా వాళ్లకు సంబంధించిన ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది భారత సైన్యం.
కూకట్పల్లిలో క్రిస్టియన్ మతస్థులు శాంతి ర్యాలీ జరిపారు. కూకట్పల్లి, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని క్రిస్టియన్లు ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు. శాంతి ర్యాలీ కోసం 10 సార్లు పర్మిషన్లు అడిగిన పోలీసులు ఇవ్వలేదు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో శాంతి ర్యాలీ నిర్వహించాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మహత్య కాదు, హత్య చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాస్టర్ ని హత్య చేసిన దానిపైన నోరు మెదపడం లేదు. రేవంత్ రెడ్డి సర్కార్లోని క్రిస్టియన్ మతస్థులకు రక్షణ లేకుండా పోయింది. ఒక పాస్టర్ ని హత్య చేసినా దానిపై పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడటం లేదని ఆరోపించారు. మాజీ మంత్రి జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు భేటీకి హాజరైన వారిలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలోని మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025-26 యాక్షన్ ప్లాన్ పై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్మన్ బండ్రు యు శోభారాణి, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, అన్ని విభాగాల అధిపతులు, అధికారులు హాజరయ్యారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. వీరయ్య గారికి, అదేవిధంగా కాంతి వెస్లీ గారికి, శైలజ గారికి, ఇతర అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మనము ఇలా మీటింగ్స్ ఇప్పటి నుంచి ప్రతి 3 months ఒకసారి పెట్టుకోవడం మూలంగా కొంత ల్యాబ్స్ ఏమైనా ఉన్నా, లేదా నెగ్లిజెన్స్ ఉన్నా, లేదా ప్రోగ్రెస్ ఉన్నా మనము వాటినన్నింటినీ కూడా ఒక దగ్గర చర్చించుకొని ఫర్దర్ యాక్షన్ ఏంటని మళ్ళీ ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లా కామ్గా వెళ్ళిపోవడం మూలంగా ఎక్కడ మనము ఆగిపోతున్నాం, ఎక్కడ మంచిగా నడుస్తుంది అనేది కూడా మనకు తెలియదు. దానికోసమని ఈరోజు ఈ రివ్యూ పెట్టడం జరిగింది. కొత్త బడ్జెట్ కూడా మనకు వచ్చింది. సో పాత బడ్జెట్ లో కూడా మనం ఏమేమి ఖర్చు చేసినాం, ఏం ప్రోగ్రెస్ సాధించినాం, ఇంకా ఏమేమి పెండింగ్ ఉంది, దాన్ని ఇంకా ఎట్లా వాడుకోవాలని దానికోసం పెట్టడం జరిగింది. సో ఈ రోజు ఇక్కడ ఆయా ఆఫీసులలో ఉండేటువంటి మరి మీరందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హెడ్ ఆఫీస్ నుంచి కూడా అన్ని పనులు జాగ్రత్తగా చకచక అయ్యే విధంగా, టైం అనేది ఎవరికైనా కూడా మనిషి జీవితం కూడా షార్ట్ టైం అనుకోవచ్చు, 100 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ. అట్లనే పొలిటికల్ ఒక పీరియడ్ కూడా మనము 5 years మాకు అంటే ఒక రిప్రజెంటేటివ్ గా పనిచేసినప్పటికీ మనకు బడ్జెట్ కు కేవలం 1 year. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మనం బేరీస్ వేసుకొని ముందుకెళ్ళాలి. ఈ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో కూడా లాస్ట్ మినిట్ లో ఖర్చు పెట్టాలి, లాస్ట్ మినిట్ లో ఇదేదో చేయాలని అడావుడి కాకుండా మనం ఒక ప్రణాళిక సక్సెస్ అవుతాం. మరి ఆ సక్సెస్ అంటే మనం అనుకున్నటువంటి ప్రోగ్రెస్ ను సాధించగలరు. అది సాధించాలంటే ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళిక 3 months కి ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఈ 1 year బడ్జెట్ లో మనం ఏం చేసినాం, ఎంత ఖర్చు పెట్టినాం, ఇంకా ఏముంది, ఏం చేస్తే ఇంకా బాగుంటది అనేది కూడా మనం చర్చించుకోవడానికి కోసమే ఇది ఏర్పాటు చేసినాం. ఈ రోజు అధికారులు కూడా అందరూ అంకిత భావంతో ఖచ్చితంగా టైం బాండ్ చూసుకొని మనం టైం ఫ్రేమ్ చేసుకోవాలి. ఈ టైంలో ఇది
ఖర్చు పెట్టాలి, ఈ టైంలో ఈ అచీవ్మెంట్ మనం తీసుకురావాలి అనేది కూడా మనలో ఒక ఉత్సాహం అనేది ఉండాలి. పనిలో ఏదో వాళ్ళ పైన వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు మనం చేస్తామని కాకుండా ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, గ్రౌండ్ లెవెల్ దాకా సిచ్యువేషన్ ఏంది, గ్రౌండింగ్ అవుతుందా లేదా, ఆ గ్రౌండింగ్ అవడంతో ఎంత మనకు మన మహిళలు కానీ డిసేబుల్ కానీ లేదా అంగన్వాడీ సెంటర్ లో ఉండేటువంటి పిల్లల హెల్త్ విషయంలో కానీ న్యూట్రిషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం రివ్యూ చేసుకోవడం అనేది పక్కాగా ఇప్పటి నుంచి ప్రతి 3 months ఒకసారి మనం చేస్తున్నాం. ఈ రోజు మనం చేసేటువంటి రివ్యూ కూడా ఖచ్చితంగా డేట్ వేసి ఆ డేట్ ఈ రోజు ఎజెండా పాయింట్స్ అండ్ రిజల్యూషన్స్ మినిట్స్ కూడా ఖచ్చితంగా మనం రాసుకోవాలి. ఆ మినిట్స్ ను మళ్ళీ 3 months తర్వాత ఖచ్చితంగా తిరిగి చూస్తే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, అందులో ఎంతవరకు మనం సక్సెస్ అయినాం, ఎంతవరకు గ్రౌండింగ్ అయింది అనేది కూడా ఒకసారి రిపోర్ట్ మనం ఎప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టే ముందు వారం ముందు మీరు కూడా జిల్లాల వారీగా రివ్యూస్ ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి రిపోర్ట్ తీసుకొచ్చుకుంటే మనకు కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కింద కూడా గ్రౌండింగ్ అనేది బాగా జరిగేది మనకు తెలుస్తుంది. బాగా జరిగితే హ్యాపీగా ఉంటాం, బాగా జరగకుంటే మనము మన తప్పులు ఏమున్నాయో వెతుక్కొని ఆ తప్పులను మరొకసారి పునరావృతం కాకుండా వర్క్ లో కూడా నెగ్లిజెన్స్ లేకుండా మనమంతా అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. లోన్ యాప్ల ద్వారా ఆర్థిక నేరాలకి పాల్పడుతున్న ముఠా గుట్టును విశాఖ నగర పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీని పోలీసులు సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి చెప్పారు. 2000 లోన్ యాప్ లోని అప్పు తీసుకున్నటువంటి నరేంద్రను వేధించిన కేసులో పురోగతి సాధించినట్లుగా ఆయన తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక ఇన్స్టెంట్ లోన్ ఆఫ్ ఫ్రాడ్, అందులో ఫస్ట్ టైం మొదటిసారిగా 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇది చూపెడదామని. అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టెంట్ లోన్ యాప్ ఫ్రాడ్. మన అందరికీ తెలుసు. నెక్స్ట్ స్లైడ్. ఎవరికైనా అప్పు కావాలంటే మన బ్యాంక్ దగ్గరికి పోతే అప్పు తీసుకుంటే వాళ్ళు రకరకాల డాక్యుమెంట్ అడుగుతారు, ష్యూరిటీస్ అడుగుతారు. అందుకే చాలామంది ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు. కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్ నుండి అప్పు తీసుకుంటారు. అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే 2 రకాలు ఉంటాయి. కొన్ని ఆథరైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొందరు అన్ఆథరైజ్డ్. అన్ఆథరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటారు. ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు, మీరు అడిగినంత అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు. కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు. అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారండి. అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ వాళ్ళు, మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు. సో ఇది కూడా అదే మాదిరిగా ఒక లోన్ యాప్, ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన లోన్ యాప్. విశాఖ నగర మేయర్ గా పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం జీవీఎంసీ కార్యాలయంలో భారీ ఉత్సాహం మధ్య జరిగింది. మేయర్ గా పీలా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యాలయం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. మేయర్ కు శుభాకాంక్షలు తెలపడానికి వివిధ రాజకీయ పార్టీలు, స్థానికులు కూడా వచ్చారు. జీవీఎంసీ సమావేశంలో కోరం సరిపోవడంతో మేయర్ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి పేరు పీలా శ్రీనివాస్ ను ఎమ్మెల్యే వంశీకృష్ణ బలపరిచారు. బీజేపీ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ ని సెకండ్ ప్రపోజ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేశారు. దాంతో మేయర్ గా పీలా శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు యూనిట్ 1 లో తెల్లవారుజామున ఘటన జరిగింది. పవర్ ప్లాంట్ బాయిలర్ నుండి ఆయిల్ లీకేజీ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలోని యూనిట్ 1 పాక్షికంగా దెబ్బతింది. వచ్చే నెలలోని యూనిట్ 1 ను ప్రారంభించాల్సి ఉండగా అధికారులు ముందస్తు ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉండగా అగ్ని ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్ చేసే సమయంలో ఇలాంటి ప్రమాదాలు సహజమే అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగినటువంటి ప్రమాదం ద్వారా లోపాలను కూడా గుర్తించి వాటిని వీలైనంత తొందరలోనే సరిచేసి తిరిగి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లుగా అధికారులు తెలిపారు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.